సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఈదర్ రామకృష్ణ గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. ఈదర్ రామకృష్ణ గారు, వెల్కమ్ టు విష్ణు టాక్. సార్, సో ఈదర్ రామకృష్ణ గారు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మార్చి 29 శుక్రవారం నాటికి మార్కెట్ క్లోజింగ్ అవ్వడం జరిగింది. సో చివరి ట్రేడింగ్ సెషన్ 29th మార్చి ఫ్రైడేతో మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ డే కూడా కొంత మార్కెట్లో కొంత వాలటాలిటీ కూడా చూసాము క్లోజింగ్ టైంకి. అండ్ మరి ఇప్పుడు 2025-26 నూతన ఆర్థిక సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. అండ్ అదేవిధంగా మన తెలుగువారి నూతన సంవత్సరం ఉగాదిలో కూడా అడుగుపెడుతున్నాం. కాబట్టి మరి ఈ ఉగాది నుంచి, ఈ కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎదుర్కోబోయే పెద్ద పెద్ద సవాళ్ళు ఏంటి, అండ్ మార్కెట్కి అనుకూలంగా ఉన్న అంశాలేంటి, మార్కెట్కి ప్రతికూలంగా ఉన్న అంశాలేంటో వివరంగా తెలియజేయగలరు మన ఆడియన్స్కి? ఓకే అండి, ఈ సంవత్సరం 2024-25లో మొత్తం మీద నిఫ్టీ కనుక చూస్తే కేవలం 5.4% మాత్రమే పెరుగుదల నమోదు చేసింది. అట్లాగే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, ఈ ఇండిసెస్లు కూడా ఇంచుమించుగా 5%, 8% మాత్రమే నమోదు చేశాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం మార్చి మంత్లోనే 6.3% పెరుగుదల నమోదు చేసి మొత్తం ఇయర్ యొక్క నెగిటివిటీని కవర్ చేయడం జరిగింది. అంటే ఈ ఇయర్ సెప్టెంబర్ మాసం నుంచి చాలా ఒడిదుడుకుల మధ్య మార్కెట్స్ ట్రేడ్ అవుతూ ఉన్నాయి. మన బుల్ ర్యాలీ అంటే మన జూన్ 4th రిజల్ట్స్ తర్వాత, మన జనరల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత వచ్చిన ర్యాలీ మనకి ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎండింగ్కి అయిపోవడం జరిగింది. ఆ ర్యాలీ తర్వాత కంటిన్యూస్గా యుఎస్ ఎలక్షన్ వర్రీస్, యుఎస్ ఎవరు గెలుస్తారు, ఇట్లాంటి అంశాల మధ్య మార్కెట్స్ చిన్నగా ప్రాఫిట్ బుకింగ్లో మొదలయ్యి చిన్నగా ఒక దశలో బేర్ మార్కెట్ గ్రిప్లోకి వెళ్ళిపోతున్నంతగా పతనం కావడం జరిగినాయి. ఆ మార్కెట్స్ అన్నీ కూడా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు ఆల్మోస్ట్ 25-30% ఇండెక్స్ లెవెల్లో పోవడం చూసాం. సో ఇండెక్స్ లెవెల్లో 25-30% పోవటం తర్వాత స్టాక్స్ వైజ్గా చూస్తే 40%, 50%, 60%, పర్టికులర్గా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో సర్వసాధారణంగా లాసులు మార్చి ఫస్ట్ వీక్ కల్లా చూడటం జరిగింది. కానీ చివరిలో మార్చి మాసంలో మళ్ళీ ఎఫ్ఐఎస్ కొనుగోళ్లు మొదలయ్యాయి మార్చి 2వ వారం నుంచి. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే డిఎక్స్వై అనే ఇండెక్స్, అంటే కరెన్సీ ఇండెక్స్, ప్రపంచవ్యాప్తంగా యుఎస్ కరెన్సీ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది వేరే కరెన్సీస్తో సరిపోల్చినప్పుడు, అంటే వేరే యూరోపియన్ కరెన్సీస్ కావచ్చు, వేరే ఎమర్జింగ్ మార్కెట్స్, తర్వాత జపాన్, అన్ని కరెన్సీస్ మీద డాలర్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది డిఎక్స్వై అనే ఇండెక్స్ ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఇండెక్స్ వీక్ అవటం మొదలైందో మార్చ్ 2nd వీక్ నుంచి, అప్పటి నుంచి మళ్ళీ మన మార్కెట్లో ఎఫ్ఐఎస్ కొనుగోళ్ళు రావడం జరిగింది. ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ ప్రతిరోజు 3,000, 5,000 కోట్లు కొనుగోలు జరపడం, అట్లాగే చివరికి వచ్చేటప్పటికి 10,000 కోట్లు, 15,000 కోట్లు, 11,000 కోట్లు కూడా కొనుగోళ్ళు ఒక్క రోజుల్లో జరపడం చూసాం. సో ఈ కారణాల చేత ఒక్కసారిగా మార్కెట్లో మళ్ళీ ఫాల్ అనేది అరెస్ట్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా కొనుగోళ్ళు మొదలయ్యాయి. సో ఈ కొనుగోళ్ళ వల్ల ఎట్టకెళ్ళకి ఈ సంవత్సరం ఒక 5.4% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. కానీ మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ కనుక గమనిస్తే వాళ్ళకి లాస్లే ఉన్నాయి. ఎందుకంటే ఇండెక్స్ పరంగా మార్కెట్స్ కోలుకున్నప్పటికీ మీరు ఏ ఇండెక్స్లో చూసినా కానీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లేదా మేజర్ ఇండెక్స్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఈ ఇండెక్స్లన్నీ కూడా ఒక 5-8% కోలుకున్నప్పటికీ మెజారిటీ ఆఫ్ ద స్టాక్ పోర్ట్ఫోలియోస్, ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోస్ ఖచ్చితంగా నష్టాల్లోనే ఉన్నాయి. వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో కనీసం ఒక 10-15-20% కూడా నెగటివిటీ అనేది కనిపిస్తూ ఉంది. సో 20% కంటే ఎక్కువగా నష్టపోయిన పోర్ట్ఫోలియోస్ అంటే ఇంకా వర్స్ట్ పర్ఫార్మింగ్ అని మనం చెప్పుకోవాలి. సో ఇదంతా కూడా పోర్ట్ఫోలియోస్ పరంగా కనిపిస్తూ ఉంది. ఇండెక్స్ల పరంగా అయితే స్వల్ప లాభాలు గమనించాము. మొత్తం మీద ఒక 4-5 సెక్టార్లు బాగా పాజిటివ్గా క్లోజ్ అవడం చూసాం. వాటిలో పర్టికులర్గా బాగా రాణించిన సెక్టారు ఫైనాన్షియల్ సెక్టారు, మెటల్స్, బ్యాంక్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేరు,
కానీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, అట్లాగే ఫార్మా, ఈ 3 రంగాలు ఓవరాల్గా 24-25 ఫిజికల్ ఇయర్లో లాభాలు పొందినప్పటికీ ఇయర్ టు డేట్ కనుక చూస్తే, అంటే జనవరి నుంచి ఇప్పటికి దాకా చూస్తే, మార్చి దాకా చూస్తే అవి నష్టాలనే మూటగట్టుకున్నాయి. అసలు ఓవరాల్గా ఈ సంవత్సరం బాగా నష్టపోయిన సెక్టార్లు అంటే మనకి రియల్ ఎస్టేట్ కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ సెక్టర్ దారుణంగా నష్టపోయింది స్టాక్ మార్కెట్లో. అంటే బయట కూడా అలాగే ఉంది. రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఎక్కువ స్టాక్స్ పర్ఫార్మెన్స్ పోయినాయి. అట్లాగే మనకి గ్రీన్ ఎనర్జీలని కొత్త థీమ్స్ తీసుకొచ్చారు ఏదైతే, పవర్ సెక్టారు, ఇట్లాంటివి కొన్ని కూడా నష్టాల్లో చవి చూసాయి. మొత్తం మీద మనం చూస్తే ఈ సంవత్సరం ఓవరాల్గా పోర్ట్ఫోలియోస్లో ఇండెక్స్ల పరంగా బాగున్నప్పటికీ పోర్ట్ఫోలియోస్ మాత్రం నష్టాలనే చవిచూచాయి. ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుందని మనం ఆలోచిస్తే మనకి ఈ ఏప్రిల్ 1st వీక్ నుంచి ఈవెంట్స్ బాగున్నాయండి. ముఖ్యంగా ట్రంప్ రేపు 2వ తేదీ టారిఫ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఆటోమొబైల్ సెక్టార్లో కొంత టారిఫ్స్ విధించడం జరిగింది, ఇండియాకి 25% టారిఫ్స్. తర్వాత మిగతావి గమనిస్తే ఈవెంట్స్, ఆర్బీఐ మీట్ ఒకటి ఉంది రేపు ఫ్రైడే, ఇంట్రెస్ట్ రేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ బహుశా ఒక 25 బేసిస్ పాయింట్స్ కట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే మనకి ఏప్రిల్ 10వ తేదీ తర్వాత మనకి ఈ రిజల్ట్స్, కార్పొరేట్ రిజల్ట్స్ అంటే యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ మళ్ళీ యాన్యువల్ రిజల్ట్స్ కూడా మనం చూసుకునే అవకాశం ఏప్రిల్ 10 నుంచి మే మాసం అంతా మనం చూడొచ్చు. సో అవి మార్కెట్స్ని ఈ పర్టికులర్గా ఈ 3 ఈవెంట్స్, ట్రంప్ అంటే అది ఒక 2వ తేదీతో పోయేది కాదు. ట్రంప్ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాడు. ఆయన ఎప్పుడు పడితే అప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వడం, తర్వాత ట్వీట్స్ చేయడం, తర్వాత టారిఫ్స్ గురించి ముందు వెనక్కి జరగడం, డెసిషన్స్ ఏమి ఒకసారి తీసుకుంటే ఫైనల్ కాదు, మళ్ళీ అవి వెనక్కి తీసుకోవడం, మళ్ళీ డేట్స్ పోస్ట్పోన్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ట్రంప్ పాయింట్లో మార్కెట్లు ఎలా ఉంటాయి అనేది ఎప్పుడు మనం గెస్ చేయలేము. తర్వాత మిగతా ఈవెంట్స్ పరంగా మన ఇండియా పరంగా చూస్తే కార్పొరేట్ రిజల్ట్స్, ఆర్బీఐ మీట్ పాలసీ డెసిషను, వీటి మీద మనం ఫోకస్ చేస్తే మనకి డైరెక్షన్ అనేది దొరికే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆర్బీఐ మానిటరింగ్ పాలసీ రేపు ఏప్రిల్లో ఉండబోతుంది, మళ్ళీ జూన్లో ఉండబోతుంది, మళ్ళీ ఆగస్టులో, అంటే ఎవ్రీ 2 months ఒకసారి ఉండబోతుంది. కాబట్టి అంటే బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి ఏమైనా కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంటుందంటారా? బ్యాంకింగ్ సెక్టర్ బాగుందండి మనకి ఇండియాలో. అంటే ట్రంప్ టారిఫ్స్ ఈ గొడవ బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఫైనాన్స్ సెక్టర్ కానీ లేదు. తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే సైకిల్స్లో ఈ సెక్టర్స్ బాగా రాణిస్తాయి. ఎందుకంటే తక్కువ ఇంట్రెస్ట్ల వల్ల మళ్ళీ క్రెడిట్ గ్రోత్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ క్రెడిట్ కోసం పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ లోన్స్ తీసుకునే మళ్ళీ ఎకానమీ పుంజుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కోలుకునే సెక్టర్స్ ఫైనాన్షియల్ అండ్ బ్యాంక్స్. ఇప్పుడు మనం స్టాక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే అన్ని స్టాక్స్ పర్టికులర్గా ఫైనాన్షియల్ సెక్టార్లో మనం చూస్తే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, తర్వాత చోళమండలం, తర్వాత ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా ఫ్రంట్ రన్నింగ్ స్టాక్స్ లాగా కనిపిస్తున్నాయి. అంటే ఇట్లాంటి బేరిష్, అంటే బాగా నెగిటివ్ వాతావరణంలో కూడా చక్కగా రాణిస్తున్న స్టాక్స్లో ఫైనాన్షియల్ సెక్టర్ ముందుంది. సెకండ్, మీరు అన్నట్లు బ్యాంక్స్ కూడా, కొటాక్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ కూడా చక్కగా ముందుకెళ్తూ ఉన్నాయి. టాప్ బ్యాంక్స్, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, ఇవన్నీ ముందుకెళ్తున్నాయి. ఎక్సెప్ట్ రీసెంట్గా ఇండస్ ఇండ్ బ్యాంకులో కొంత కార్పొరేట్ ఇష్యూస్ రావడం వల్ల ఆ స్టాక్ పెరగదు. మిగతా స్టాక్స్ అన్నీ కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్, ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ అన్నీ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. రైట్. ఇప్పుడు 24-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆల్మోస్ట్ మార్కెట్ ఒక 6 months ఒక ర్యాలీలో ఉంటే, తర్వాత సెప్టెంబర్ నుంచి ఇప్పుడు 2025 ఫిబ్రవరి, మార్చి వరకు కూడా మార్కెట్ పెద్ద ఎత్తున వాలటాలిటీని ఫేస్ చేసింది. కాబట్టి సో మేజర్గా ఇప్పుడు స్మాల్ క్యాప్ విషయానికి వచ్చినా, మిడ్ క్యాప్ విషయానికి వచ్చినా, లార్జ్ క్యాప్ విషయానికి వచ్చినా, సో ఏవేవి ఎక్కువ బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాయంటారు? అంటే మార్కెట్ వాలటాలిటీలో ఉన్నప్పుడు, మార్కెట్ కొంత సానుకూలంగా ఉన్నప్పుడు. ఈ స్టాక్స్ పరంగా చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే అండి, మనము ఎట్లాగో ఇప్పుడు నిఫ్టీ 5% పాజిటివ్గా క్లోజ్ అయిందంటే దాని అర్థం మన పోర్ట్ఫోలియోస్ అన్ని 5% పాజిటివ్గా క్లోజ్ అయినాయి అని కాదు. ఎందుకంటే మనం ఎట్లాగో ఆ టాప్ రన్నింగ్ స్టాక్స్లో ఉండం, ఆ ప్రపోర్షనేట్లో స్టాక్స్ ఉండవు. కేవలం నిఫ్టీలో మాత్రమే అది జరుగుతుంది కాబట్టి ఆ ఇండెక్స్ పెరుగుతుంది. అట్లాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ. ఇప్పుడు స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5%, 5.8% ఈ సంవత్సరం రిటర్న్ ఇచ్చిందంటే దాని అర్థం అన్నీ మనకి స్మాల్ క్యాప్స్ ఉంటే మనకి పోర్ట్ఫోలియో నష్టంలో ఉంటుంది, 20-25% నష్టంలో ఉండే అవకాశం ఉంటుంది.
కానీ ఇండెక్స్ పరంగా అయితే కేవలం 250 స్టాక్స్ 200 150 స్టాక్స్ ట్రాక్ చేస్తారు. కానీ స్టాక్స్ అనేవి దాదాపుగా 5000 యూనిట్స్ ఉంటాయండి. అంటే 5000 దాకా స్మాల్ క్యాప్స్, ఎస్ఎంఈలు, చిన్న చితక స్టాక్స్ చాలా ఉన్నాయి, మైక్రో క్యాప్ స్టాక్స్. ఇవన్నీ కూడా మనం స్మాల్ క్యాప్ అనే చిన్న ముద్ర వేసుకొని ఆ స్టాక్స్ని కొంటూ ఉంటాం. సో ఇండెక్స్లో ఏంటంటే క్వాలిటీ నేమ్స్ ఉంటాయి. అదే మీకు ఈ 5000 యూనివర్స్లో ఎట్లాంటి స్టాక్స్ ఉంటాయో అంటే అన్ని రకాల స్టాక్స్ ఉంటాయి. క్వాలిటీ నేమ్స్ ఉంటాయి, క్వాలిటీ లేని ఉంటాయి, వీక్ స్టాక్స్ ఉంటాయి, అండర్ పర్ఫార్మెన్స్ ఉంటాయి, ఆపరేట్ చేసే స్టాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి మన ఇండెక్స్తో కంపేర్ చేసినప్పుడు మన పోర్ట్ఫోలియో ఈవెన్ స్మాల్ క్యాప్ అయినా కానీ దాంతో పోటీ పడే అవకాశం ఉండదు. అంటే మనము అలా పర్ఫామ్ చేయలేమండి. అంటే అది మనం తెలుసుకోవాలి. సో మనం బెటర్గా పర్ఫామ్ చేయాలి అంటే ఎయిదర్ ఫండ్ మేనేజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఒక మ్యూచువల్ ఫండ్లో కానీ లేకపోతే ఇండెక్స్ని ట్రాక్ చేసి ఈటీఎఫ్లో కానీ ఆ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇండివిజువల్ పోర్ట్ఫోలియోస్లో ఆ ప్రాబ్లం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సీతారామకృష్ణ గారు. థ్యాంక్ యూ. 2025-26 కొత్త ఆర్థిక సంవత్సరానికి గాను ఇండియన్ స్టాక్ మార్కెట్ ఉన్న పెను సవాళ్ళు ఏంటి, అదేవిధంగా ఎటువంటి అంశాలు ప్రతికూలంగా ఉండబోతున్నాయి, ఎటువంటి అంశాలు అనుకూలంగా ఉండబోతున్నాయి అనే అంశం గురించి చాలా చక్కగా మన ఆడియన్స్కి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.